మై డియర్ డెస్నీ ఎపిసోడ్ 30 కథలోకి వెళ్తే కాన్సర్ డావగర్ గావ్ని కలవడానికి లేడీ లింగ్ మరియు లార్డ్ జీచి ఇద్దరూ వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత శాన్ ఫ్లోరల్ తన నిజమైన రూపాన్ని చూపిస్తుంది. సో ఇన్ని రోజులు నేను అనుకుంటున్నాను, వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైతే లేడీ లింగ్ జిన్సీ వచ్చిందో అప్పటి నుంచి తను చాలా వైలెంట్గా ప్రవర్తించుతుంది. సో నిజం చెప్పాలంటే తను అసలు లేడీ లింగే కాదన్నమాట. నువ్వన్నట్టు శాన్ ఫ్లోరల్, కానీ నువ్వెవరు అని అంటే నేను విచ్ ట్రైబ్కి చీఫ్ని. మేము చాలా సంవత్సరాలుగా మేము ఎవరికి కనిపించకుండా ఉన్నాం, అలాగే దాక్కొని ఉన్నాం. కాబట్టి మీరు మాకు హెల్ప్ చేస్తే మేము బయటికి వస్తాం. అందుకే నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నాకు హెల్ప్ చేయండి అని చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత నీకు ఈ విషయం తెలుసా అని చెప్పి లార్డ్ జీచీని కాన్సర్ డావగర్ గావ్ అడుగుతుంది. ఇలా అడిగిన తర్వాత జస్ట్ కొన్ని గంటల ముందు మాత్రమే తెలుసమ్మా అని చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత ఓకే మరి నీకేం కావాలి అంటే, మీకు తెలుసా జీ బేచెంగ్ నన్ను ల్యాండ్ అడిగాడు, బేచెంగ్ ట్రైబ్ ల్యాండ్. అసలు ఏమనుకుంటున్నాడు తను? అందుకే మనం మరియు శాన్ ఫ్లోరల్ ఇద్దరూ కలిస్తే ఖచ్చితంగా ఈ రాజ్యాన్ని తీసుకోవచ్చు. నేను ఎప్పుడైతే రాజునైతానో మీ విచ్ ట్రైబ్కి నార్మల్గా తిరిగేలాగా నేను పర్మిషన్ ఇస్తాను, అలాగే దానికి ఒప్పుకుంటాను అని చెప్పి లార్డ్ జీచి అంటాడు. ఇలా అన్న తర్వాత మరి ఇలా ఎలా అంటే, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దాని ప్రకారం చేస్తే మనం చౌచింగ్లీని మరియు లావుని ఇద్దరిని ఈ కోట నుంచి బయటికి పంపించవచ్చు అని చెప్పి శాన్ ఫ్లోరల్ అంటుంది. ఇలా అన్న తర్వాత లార్డ్ జీచి సంతోషంగా ఓకే మనం ఇద్దరం కలిసి ఇప్పుడు వర్క్ చేద్దామని చెప్పి అంటాడు. ఇలా అన్న తర్వాత అప్పుడు కాన్సర్ డావగర్ గావ్ కూడా ఒప్పుకుంటుంది. మరోవైపు జనరల్ వేషోన్ మరియు లావు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అంతా సెక్యూరిటీని టైట్ చేశాను అని చెప్పి వేషోన్ అంటాడు. ఇలా అన్న తర్వాత నేను ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ని డిక్లేర్ చేయబోతున్నానంటే ఎవరు అని అంటే, ఇంకా ఎవరు అని అంటే అంత సిల్లీ క్వశ్చన్ అడిగినందుకు క్షమించండి అని చెప్పి వేషోన్ అంటాడు. ఇలా అన్న తర్వాత ఈ సర్ప్రైజ్ని ఎవరికి చెప్పకు, ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత బెటర్, అంటే మీ సర్ప్రైజ్ని చెడగొట్టను రాజుగారు అని చెప్పి వేషోన్ అంటాడు. ఇలా అన్న తర్వాత సరే ఇక్కడి నుంచి వెళ్ళు, అలాగే నువ్వు ఖచ్చితంగా అన్ని దిక్కులా చూసుకుంటూ ఉండు. జీ బేచెంగ్ మరియు తన ట్రూప్స్ ఎక్కడి నుంచి దాడి చేస్తాయో తెలీదు, అలాగే లార్డ్ జీచి ఉన్ను కాన్సర్ డావగర్ గావ్ పైన కూడా ఒక కన్ను వేసి ఉంచు అని చెప్పి లావు అంటాడు. సరే అని చెప్పి వేషు ఒప్పుకుంటాడు. మరోవైపు ప్రిన్సెస్ లింగ్జీ మరియు వూజీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇలా మాట్లాడుకునేటప్పుడు శాన్ ఫ్లోరల్ ఎంత ఘోరమైనదో అని చెప్పి వూజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు వూజీ చెప్తాడు, శాన్ ఫ్లోరల్ ఇప్పుడు లేడీ లింగ్ రూపంలో ఉందంటే లేడీ లింగ్ అనుకొని మా బ్రదర్ మరియు చాలామంది తనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తను చాలా పవర్ఫుల్, ఏమైనా చేస్తే లావుని మరియు చౌచింగ్లీని అంటే అందుకే తను చాలా చెడ్డది కూడా అని చెప్పి వూజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినాక అప్పుడు వాళ్ళకి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. బయటికి వెళ్ళి చూసేసరికి భటులు అందరూ వచ్చి వాళ్ళని సరౌండ్ చేస్తారు ఆ ఇంటిని. అయితే వెంటనే బయటికి వెళ్దాం పద అని చెప్పి వూజీ మరియు ప్రిన్సెస్ లింగ్జీ ఇద్దరు బయటికి వెళ్తారు. ఇలా వెళ్ళేసరికి అక్కడ జీ బేచెంగ్ అంటే ప్రిన్సెస్ లింగ్జీ వాళ్ళ బ్రదర్ ఉంటాడు. ఇలా ఉన్న తర్వాత నీకు ఇక్కడే ఉండాలనిపిస్తుందా, ఈ వ్యక్తి నీకు ఎవరో తెలుసా అంటే నాకు తెలుసు తను అని అంటే తను హై ప్రీస్ట్ విచ్ ట్రైబ్కి అంటే, కానీ తను నా వ్యక్తి కాబట్టి మిమ్మల్ని ఏమి చేయనియను, నేను తనని ప్రేమిస్తున్నాను, నేను తనతోటే ఉంటాను అని చెప్పి ప్రిన్సెస్ లింగ్జీ అంటుంది. ఇలా అన్న తర్వాత నిన్ను తను వశపరుచుకున్నాడు, అందుకే నువ్వు ఇలా చెత్తగా మాట్లాడుతున్నావు. అవునా, అయినా కూడా నాకు చెప్పి లేడీ లింగ్ చెప్పింది జిన్సీ అని చెప్పి జీ బేచెంగ్ అంటాడు. నీకు ఒక విషయం చెప్పాలి అన్నయ్య, ఏంటి అని అంటే తను లేడీ లింగ్ రూపంలో ఉంది, శాన్ ఫ్లోరల్ విచ్ ట్రైబ్కి చీఫ్, అలాగే తను డార్క్ మ్యాజిక్ పవర్స్ ఉంది అని చెప్పిన వెంటనే నిన్ను యూజ్ చేసుకుంటుంది అని ఫినిష్ చేయకముందే ఒక చెంపదెబ్బ కొడతాడు. నువ్వు నన్ను కొట్టావా అని చెప్పి ఫస్ట్ టైం ప్రిన్సెస్ లింగ్జీని వాళ్ళ అన్నయ్య కొడతాడు. దీంతో తను చాలా బాధపడ్డా కూడా నేను వూజీని ఏమీ కాని అని అంటే మీరు ఎటు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అని చెప్పి జీ బేచెంగ్ అక్కడ కొంతమంది భటుల్ని ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు రాజకోటలో అనుకున్న ప్రకారమే అన్ని ఫంక్షన్ గురించి అక్కడ సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క మినిస్టర్ వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళు పొగుడతారు, రాజ్యం ఎంత పీస్ఫుల్గా సంతోషంగా ఉంది, ఇలాంటి సంతోషమైన రాజ్యం చాలా రోజుల తర్వాత చూస్తున్నామని చెప్పి అనుకుంటారు. మరోవైపు చౌచింగ్లీ రూపంలో ఇప్పుడు శాన్ ఫ్లోరల్ లావు
లావు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటుంది. దానికి పన్నాగంగా నిజమైన చౌచింగ్లీని తను ఒక బటురాలతో మిమ్మల్ని కాన్సర్ట్ డావగర్ గారు రమ్మంటున్నారు అని అంటే, సరే ఓకే నేను వస్తాను అని చెప్పి అక్కడి నుంచి చౌచింగ్లీ కాన్సర్ట్ డావగర్ గారిని కలవడానికి వెళ్తుంది. మరోవైపు లింగ్ చౌ అదే చౌచింగ్లీ దగ్గర ఉండే బటురాల్ని వశపరుచుకొని ఇప్పుడు శాన్ఫ్లోరల్ చౌచింగ్లీ రూపంలో రాజుని లావుని కలవడానికి వెళ్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత అక్కడికి సడన్గా వచ్చిన చౌచింగ్లీని మరియు లియన్ చౌని చూసి రాజు సడన్గా షాక్ అవుతాడు. కానీ అంతకన్నా ముందు చౌచింగ్లీ తన మెడలో ఒక బ్రాస్లెట్ని వేసుకుంటుంది. ఎందుకంటే తన దగ్గరనే ఇప్పుడు రెడ్ అమ్యులెట్ ఉంది కాబట్టి. అయితే అలా చూసిన తర్వాత బ్లేడ్ జైల్ని చూసి చౌచింగ్లీని చూసి, నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఎందుకు వచ్చావు, నేను చెప్పాను కదా భూషణ్ని పంపిస్తానని, నాకేంటో మనసులో లాగా ఉంది అందుకే మిమ్మల్ని చూడడానికి వచ్చానంటే, అవును మీరు నిజమే చెప్తున్నారు అని చెప్పి బట్లర్ అంటాడు. ఇలా అన్న తర్వాత లియన్ చౌ చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు లియన్ చౌ శాన్ఫ్లోరల్ ఒక ఆధీనంలో ఉంటుంది కాబట్టి తను చెప్పినట్టు చేస్తుంది. కాబట్టి ఒక సూప్ని తీసుకొని వస్తుంది చౌచింగ్లీ తీసుకొని వచ్చిందని చెప్పి లావు దాన్ని వెంటనే తాగేస్తాడు. అలా తాగిన తర్వాత కానీ ఆ సూప్లో తను ఊల్ఫ్బేన్ పాయిజన్ని కలుపుతుంది. జీబేచింగ్ దగ్గర తీసుకొచ్చిన ఊల్ఫ్బేన్ పాయిజన్ని. దీంతో లావు మాన్స్టర్గా మారిపోతాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత మరోవైపు లార్డ్ చీచీ తన భార్యతో మాట్లాడుతూ ఉంటే, యువర్ హైనెస్ అని అంటే, ఈ కాడ నుంచి ఆ టైటిల్ని చేంజ్ చేయాల్సిన టైం వచ్చింది అని చెప్పి లార్డ్ చీచీ కోప్పడతాడు తన భార్య పైన. మరోవైపు చౌచింగ్లీ అంటే శాన్ఫ్లోరల్ రూపం తీసుకుంది కదా, చౌచింగ్లీ రూపంని శాన్ఫ్లోరల్ అక్కడ లావు ఇబ్బంది పడుతూ ఉంటే, నాకు ఫస్ట్ చెప్పు బ్లేడ్ స్వాడ్ ఎక్కడుంది, జేడ్ స్వాడ్ అని చెప్పి అడిగితే, నేను అస్సలు చెప్పను నీకు ఆ స్వాడ్ ఎక్కడుందో, అయినా నువ్వెవరు, చౌచింగ్లీ రూపంలో ఉంది అని చెప్పి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. తను ఇప్పుడు మళ్ళీ మాన్స్టర్గా మారిపోవడానికి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. దీంతో తను వెంటనే అంటే శాన్ఫ్లోరల్ తన మ్యాజిక్ని యూజ్ చేసి తనని కింద పడేస్తుంది. అక్కడ తర్వాత లియన్ చౌని కూడా స్పృహ తప్పేటట్టు చేస్తుంది. మళ్ళీ తర్వాత తను చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శాన్ఫ్లోరల్. తర్వాత మళ్ళీ ఇప్పుడు శాన్ఫ్లోరల్ లావు యొక్క రూపాన్ని తీసుకొని బయటికి వచ్చిన తర్వాత అక్కడే వేషన్ ఉంటాడు. వేషన్ ఉన్న తర్వాత నువ్వు తీసుకొని వెస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళు, అక్కడే అటాక్ చేయడానికి చాలామంది ఉండుంటారు అని చెప్పి అక్కడికి పంపిస్తాడు. మరి మిమ్మల్ని కాపాడడానికంటే పర్లేదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఉండు అని చెప్తారు. మరోవైపు పార్టీ జరిగే టైంలో అక్కడ కాన్సర్ట్ డావగర్ గావ్ వస్తుంది తన నార్మల్ డ్రెస్సెస్లో. అయితే కాన్సర్ట్ డావగర్ గావ్ టెంపుల్లో ఉంటానంది కదా సన్యాసిలాగా, రాజు ఒప్పుకున్నాడా మళ్ళీ కాన్సర్ట్గా అని చెప్పి అనుకుంటారు. మరోవైపు నిజమైన చౌచింగ్లీ ఇప్పుడు వచ్చి సైలెంట్గా కూర్చుంటుంది కాన్సర్ట్ డావగర్ గావ్తో. ఆ పార్టీలో కూర్చున్న తర్వాత అప్పుడు లావు వస్తాడు, కానీ చాలా గర్వంగా వస్తాడు. లేట్ అయినందుకు క్షమించండి అని చెప్పి ప్రతి ఒక్క మినిస్టర్కి చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత చౌచింగ్లీ నా దగ్గరికి వచ్చి కూర్చో అని చెప్పి చౌచింగ్లీని పిలుస్తాడు. ఇలా పిలిచిన తర్వాత చౌచింగ్లీ అంటుంది, అది కరెక్ట్గానేనా ఉంటుందా అని అంటే, నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పి కాన్సర్ట్ డావగర్ గావ్ చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత ఇద్దరు పక్కపక్కకే కూర్చున్న తర్వాత, ఏమున్నావు, ఎలా ఉన్నావు మీ చీచీ అని చెప్పి లావు రూపంలో ఉన్న శాన్ఫ్లోరల్ అంటుంది. ఇలా అన్న తర్వాత, చాలా బాగున్నావు, నీ నిజమైన రూపాన్ని చూపిస్తాను అని చెప్పి ఇప్పుడు మీచీచి పైన శాన్ఫ్లోరల్ తన మంత్రశక్తిని యూజ్ చేస్తుంది. ఇలా యూజ్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరూ తనని చూసుకుంటూ రాక్షసి మాన్స్టర్ అని చెప్పి చౌచింగ్లీని అనుకుంటూ ఉంటారు. తన రూపం కూడా టోటల్గా చేంజ్ అవుతుంది. నేను అస్సలు మాన్స్టర్ని కాదు అని చెప్పి చౌచింగ్లీ అంటుంది. కానీ తన తల అలాగే తిరుగుతూ ఉంటుంది. మరోవైపు లేడీలింగ్ వాళ్ళ నాన్న చూసి తన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే ఆ మాన్స్టర్ని చంపండి అని చెప్పి మిగిలిన మినిస్టర్స్ అందరూ ఆజ్ఞాపించుతారు. అప్పుడే లావు వస్తాడు, నిజమైన లావు. వచ్చిన వెంటనే తను కూడా మాన్స్టర్ లాగా మారిపోతారు. కాబట్టి ఏంటి, ఈచ్ యొక్క కింగ్ అండ్ క్వీన్ ఇలా ఉన్నారా నిజంగానా అని చెప్పి అప్పుడు ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇలా చేసేటప్పుడు కాన్సర్ట్ డావగర్ గావ్ అంటుంది, చిన్నప్పుడే బేచెంగ్ ట్రైబ్ మన రాజు అయిన లావుని పాయిజన్ చేశారు అంటే, అప్పుడు లేడీలింగ్ వాళ్ళ నాన్న లేచి, ఇప్పుడు నేను ఎంపరర్ యొక్క ఆజ్ఞాపనతో ఫస్ట్ ఇప్పుడు కింగ్ని అంటే లావుని రాజు పదవి నుంచి తొలగించుతున్నాను, ప్రతి ఒక్కరూ అటాక్ చేయండి అని అంటే, మనం రాజుని అటాక్ చేయొచ్చా అని చెప్పి భటులు సైలెంట్గా ఉంటారు. కానీ చౌచింగ్లీని చంపడానికి చూస్తారు. అప్పుడు
మరోవైపు అనుకున్నట్టే కొంతమంది అటాక్ చేస్తారు వేషున్ పైన, అక్కడ వెస్ట్ గేట్ పైన. సో తర్వాత మరోవైపు ఇటు దిక్కు చౌచింగ్లీని కాపాడడానికి లావు బయటికి తీసుకొని వెళ్తాడు పరిగెత్తడానికి. చాలామంది భటులు వాళ్ళని చంపడానికి ట్రై చేస్తారు. మరోవైపు జీ బేచెంగ్ మరియు మిగిలిన భటులందరూ కలిసి అందరినీ చంపుకుంటూ దగ్గర రాజు దగ్గరికి వస్తారు. ఇలా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మినిస్టర్స్ వాళ్ళని చూసి అక్కడి నుంచి పరిగెత్తారు ప్రాణాల్ని కాపాడుకోవడానికి. మరోవైపు వేషున్ వచ్చిన వాళ్ళందరినీ అక్కడ అంతం చేసి వెంటనే రాజుని కాపాడాలి, తొందరగా అక్కడికి వెళ్ళండి అని చెప్పి వేషున్ మరియు తన దగ్గర ఉన్న మిగిలిన భటులు వెంటనే రాజు దగ్గరికి వెళ్తారు. మరోవైపు ఇటు దిక్కు లావు దగ్గరికి జీ బేచెంగ్ వస్తాడు. వచ్చిన తర్వాత లావు చాలా సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నాను అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకుంటే చివరికి తన హార్ట్లో పొడి చేస్తాడు. జీ బేచెంగ్ లావు యొక్క హార్ట్లో పొడి చేస్తాడు. ఇలా పొడి చేసిన తర్వాత తనకు చాలా బాధ వేస్తుంది. తర్వాత జీ బేచెంగ్ దగ్గరికి లేడీ లింగ్ నడుచుకుంటూ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నీకు ఈ రాజ్యాన్ని గిఫ్ట్గా ఇస్తాను మన పెళ్ళి గురించి, పెళ్ళి కానుకగా అని చెప్పి లేడీ లింగ్తో అంటాడు. అయితే లేడీ లింగ్ మాత్రం ఇప్పుడు శాన్ఫ్లోరల్ కదా, తను చేతిలో ఉన్న ఒక కత్తిని తీసుకొని వెంటనే జీ బేచెంగ్ని పొడి చేస్తుంది. ఇలా పొడి చేసిన తర్వాత తన నిజమైన ఫేస్ అంటే శాన్ఫ్లోరల్ నేను అని చెప్పి చూపిస్తుంది. దీని వెంటనే అప్పుడు జీ బేచెంగ్ అనుకుంటాడు, నా చెల్లిని ఫస్ట్ టైం నేను కొట్టాను అంటే తను చెప్పింది నిజమే అన్నమాట అని చెప్పి ఆ టైంలో తను చనిపోతున్నాడు అనే దానికన్నా ఎక్కువగా నేను నా చెల్లెలు చెప్పిన మాట వినలేదు అనే చెప్పే ఎక్కువ బాధ తను పడుతూ ఉంటాడు. ఇలా పడుతూ ఉన్న తర్వాత అప్పుడే మిగిలిన భటులందరూ వచ్చి చౌచింగ్లీని చంపేయండి అని అంటే అప్పుడు వెంటనే లార్డ్ జీచి వచ్చి ఆ చంపే అన్న భటుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఎవరు అని చెప్పి గట్టిగా మొత్తుకుంటాడు. తర్వాత చౌచింగ్లీ ఇదాన్ని నిజమైన రూపం అయినా పర్లేదు, కొన్ని రోజుల తర్వాత నేను అడ్జస్ట్ అవుతాను, నువ్వు నాతో ఉండు చౌచింగ్లీ, ఇప్పుడు నేనే రాజుని అని చెప్పి అంటాడు. ఇలా అన్న తర్వాత నువ్వు బతికే ఉన్నావా అని చెప్పి లావుతో మాట్లాడుకుంటూ ఉంటుంది చౌచింగ్లీ. అయితే ఇద్దరు అలా బాధతో ఉంటారు. నువ్వు ఏమీ బాధపడకు, నిన్ను నేను రక్షించుతాను అని చెప్పి లావు అంటాడు. కాదు, నిన్ను నేను రక్షించుతాను అని చెప్పి చౌచింగ్లీ అంటుంది. ఇలా చూసిన తర్వాత తను చనిపోతున్నాడు, నీకు కావాల్సిన స్టేటస్ని నేను ఇస్తాను, నువ్వు నాతో ఉండు అని చెప్పి లార్డ్ జీచి అంటాడు. తను ఎవ్వరికీ కాదు, ఆ బాడీ కూడా నాదే, తను నా వాడే అని చెప్పి చౌచింగ్లీ ఏడుస్తూ ఉంటే తన పవర్, మ్యాజికల్ పవర్ మొత్తం బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కింద పడిపోయిన వెంటనే మళ్ళీ లేచి చూసేసరికి అక్కడ చౌచింగ్లీ మరియు లావు ఇద్దరూ ఉండరు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఇది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ని వినాల్సిందే. నెక్స్ట్ ఎపిసోడ్ వినాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చివరి వరకు ఈ వీడియోని విన్నందుకు.